రాజస్థాన్లో మంగళవారం రోజున ఘోర విషాదం చోటు చేసుకుంది. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది ప్రయాణికులు సజీవ దహనం కాగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణ సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జైసల్మేర్ నుంచి బయలుదేరింది. జైసల్మేర్ జోధ్పూర్ హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు బస్సు వెనుక భాగం నుండి పొగలు రావడం ప్రారంభమయ్యాయి. ఇది గమనించిన డ్రైవర్ రోడ్డు పక్కన బస్సు ఆపాడు. కానీ అప్పటికే మంటలు తీవ్రత ఎక్కువగా ఉండగా క్షణాల్లోనే మంటలు వాహనాన్ని చుట్టుముట్టాయి. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు, స్థానికులు అక్కడికి చేరుకుని బస్సులోని వ్యక్తులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం జైసల్మేర్లోని జవహర్ ఆసుపత్రికి తరలించారు. అలాగే తీవ్రంగా గాయపడిన 16 మంది ప్రయాణికులను जोधपुर आस्पत्रि शिफ्ट कितने कम से कम 12-15 लोग सड़क पे ऐसे मतलब बद हवास में हालत में, कोई पेड़ के नीचे, कोई कहीं लेटा हुआ, कोई कहीं मतलब ऐसे कर रहे थे। और हम मतलब उनकी व्यथा को सुन करके हम कोशिश कर रहे थे कि उनको उठाएं, और उठा के फिर हमने उनको हिम्मत बनाई कि एम्बुलेंस आ रही है, हम आपको एम्बुलेंस में बिठाएंगे। फिर हमने उनको एम्बुलेंस में आराम से लिटाया और फिर एम्बुलेंस से उनको ट्रीटमेंट के लिए गए हॉस्पिटल। अंदर कम से कम 15 से 20 लोग अंदर है जो मर चुके हैं। షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సులో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారని బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ పూరి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. 19 మంది బస్సులో సజీవ దహనం అయ్యారని, ఒకరు ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించారని చెప్పారు. జైసల్మేర్ నుంచి బయలుదేరిన 10 నిమిషాల తర్వాత బస్సు మంటల్లో చిక్కుకుందని ఆయన అన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలను ప్రారంభించినట్లు జైసల్మేర్ జిల్లా యంత్రాంగం తెలిపింది. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతాప్ సింగ్ అధికారులను ఆదేశించారు. హెల్ప్ లైన్ నంబర్లు కూడా జారీ చేయబడ్డాయి. ప్రస్తుతం మృతదేహాలను మార్చురీలోనే ఉంచారు. DNA పరీక్ష తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. आपको विदित है कि जैसलमेर के अंदर बस के अंदर आग लगने से ये इतनी बड़ी दुर्घटना हुई है, तो वहाँ के जो घायल हैं वो यहाँ पर MGH की 1 यूनिट के लिए रवाना हो गए। और मेरे विचार से अगले कुछ देर में वो लोग यहाँ पे पहुँचने लग जाएंगे। या MGH में जैसे आप देख सकते हैं इनके ट्रीटमेंट की पूरी व्यवस्था है। यहाँ पे जो हमारी 1 यूनिट है सारे पूरे हॉस्पिटल पूरी तरह से रेडी है, एंड पेशेंट्स को जो भी बेस्ट पॉसिबल केयर है वो दिया जाएगा. ఈ ఘోర విషాదంపై రాజస్థాన్ గవర్నర్ హరిబాబు, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాథోడ్ ఇతర నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఇక గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని, సాధ్యమైనంత సహాయం అందించాలని సూచనలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ చెప్పారు. జైసల్మేర్లో బస్సులో మంటలు చెలరేగిన సంఘటన చాలా విషాదకరమని, ఈ విషాద ప్రమాదంలో బాధితులైన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని, బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ఎక్స్లో పేర్కొన్నారు.